ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ మధ్య జీబీఎస్ గిలియన్ బారీ సిండ్రోమ్ అనే ఒక పదం ఎక్కువ వింటున్నాం. వాట్ ఇస్ జీబీఎస్ అండి? సో జీబీఎస్ అనేది ఏంటి అంటే ఒక ఇది ఒక కైండ్ ఆఫ్ న్యూరోపతి. అంటే న్యూరోపతి అంటే నరాలకు సంబంధించిన వ్యాధి. సో జీబీఎస్ అనేది ఏంటి అంటే ఎందుకు రావచ్చు అని అంటే ఈ వ్యాధి అనేది మన ఏదైనా ఇన్ఫెక్షన్, సింపుల్ ఇట్ కెన్ బి వైరల్ ఇన్ఫెక్షన్ ఆర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఈ ఇన్ఫెక్షన్ తర్వాత బాడీలో కొన్ని యాంటీబాడీస్ అనేవి కొన్ని తయారవుతుంటాయి. సో ఈ యాంటీబాడీస్ అనేవి ఏంటి అంటే బయట నుంచి వేరే ఇన్ఫెక్షన్ కాపాడపోగా మన ఒంట్లో ఉన్న నరాలపైన ఎఫెక్ట్ చేపిస్తూ ఉంటాయి. ఆటో ఇమ్యూన్ కండిషన్. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ అన్ ఆటో ఇమ్యూన్ కండిషన్. సో మన బాడీలోనే ఉండే న్యూరాన్స్ పైన ఎఫెక్ట్ చేస్తుంటాయి. యూజువల్గా ఏంటంటే ఎనీ నర్వ్ పైన ఒక షీత్ ఉంటుంది బికాస్ ఫర్ ర్యాపిడ్ కండక్షన్. నర్వ్ పైన షీత్ ఉండడం వల్ల ఏంటంటే ఫాస్ట్ కండక్షన్ ఉంటుంది అన్నట్టు. ఈ జీబీఎస్లో ఏంటి అంటే ఆ నర్వ్ షీత్ అనేది డ్యామేజ్ అవుతుంది బికాస్ ఆఫ్ ద యాంటీబాడీ మీడియేటెడ్ ఇన్వాల్వ్మెంట్ వల్ల. సో దానివల్ల ఏంటి అంటే ఈ నరాల వీక్నెస్ అనేది ఎట్లా స్టార్ట్ అవుతుందంటే పేషెంట్ మెల్లిగా నడుస్తూ కొంచెం కాళ్ళలో వీక్నెస్ అని స్టార్ట్ అవుతుంది. విత్ ఇన్ డేలో నడలేకపోవడము, మెల్లిగా చేతులు వీక్ అయిపోవడము, కంప్లీట్గా బెడ్ రిడెన్ స్టేజ్. యూజువల్గా సిమ్టమ్ ఆన్సెట్ నుంచి విత్ ఇన్ 3 to 4 days ద పేషెంట్ ర్యాపిడ్గా డిటోరేట్ అవుతారు, బెడ్ రిడెన్ స్టేట్కి వెళ్ళిపోతారు. అట్లాగే కొంతమంది ఏంటి అంటే ఈవెన్ ఊపిరికి సంబంధించిన రెస్పిరేటరీ మజిల్ వీక్నెస్ ఉన్నప్పుడు వెంటిలేటర్కి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది వీళ్ళు. అమ్మో. యూజువల్గా ఇది కామన్గా ఇప్పుడు మనము ఒక పూణేలో ఒక అవుట్ బ్రేక్ చూస్తున్నాం కదా, జీబీఎస్ అవుట్ బ్రేక్. ఇది క్యాంపెలోబాక్టర్ జెజిని అనే ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. యూజువల్గా ఈ ఇన్ఫెక్షన్ ఈ కడుపులో వచ్చే ఇన్ఫెక్షన్ అన్నట్టు. ఇది సో జీర్ణకోశ వ్యాధికి సంబంధించిన ఇన్ఫెక్షన్ అన్నట్టు. ఆ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఇట్లాంటి యాంటీబాడీస్ స్టార్ట్ అయ్యి యాంటీబయాటిక్స్ని ప్రొడ్యూస్ అయ్యి అవి నరాలపైన ఎఫెక్ట్ చేయడం వల్ల జీబీఎస్ అనే వ్యాధి వస్తుంది. ఈ జీబీఎస్ వచ్చిన వ్యాధిని ఇమీడియట్గా వీ షుడ్ బి హాస్పిటలైజ్డ్. అండ్ దీంట్లో ఏంటి అంటే ఊపిరితిత్తుకు సంబంధించిన వీక్నెస్ వల్ల పేషెంట్ వెంటిలేటర్ సపోర్ట్ రావడము, కొంతమంది చనిపోయే ప్రమాదం కూడా జరుగుతుంది. ఓహో. కానీ అంత ర్యాపిడ్గా అది డిజనరేట్ అవుతుంది కాబట్టి, డిటీరియేట్ అవుతుంది కాబట్టి దీన్ని ఆపడానికి ఏముండదు అయితే. దీనికి ఆపడానికి దేర్ ఆర్ మెడికేషన్స్ ఉన్నాయన్నట్టు. కానీ ఫస్ట్ నరాల బలహీనత రాగానే గుర్తించి వెంటనే దానికి విరుగుడు ఇవ్వాలి, అంతేనా? విత్ ఇన్ డేలో యాక్చువల్లీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ విత్ ఇన్ 1 or 2 days వీ హావ్ టు స్టార్ట్ ద ట్రీట్మెంట్. బట్ ఇస్ ఇట్ రివర్సిబుల్ దెన్? యా, యాక్చువల్లీ ఏంటి అంటే యూజువల్గా మెజారిటీ 70 to 80% ఆర్ రివర్సిబుల్ ఈ జీబీఎస్ థింగ్. ఎందుకంటే ఇది అక్యూట్ డిసీజ్, క్రానిక్ డిసీజ్, న్యూరోడిజనరేటివ్ డిసీజ్ లాగా కాదు. సో ఫస్ట్ 1 to 2 weeks లో మనం బెస్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే పేషెంట్ రికవరీ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. కొంతమందిలో ఏంటి అంటే ఆ రికవరీ అనేది ఆల్మోస్ట్ 6 months నుంచి 1 year వరకు కూడా పట్టొచ్చు. నేను అంటే చాలా మంది నా పేషెంట్ కొంతమంది చూశాను. మెనీ ఆఫ్ ద పేషెంట్స్ ఒక 3 to 4 weeks ఇంప్రూవ్ అయిపోతారు. కొంతమంది ఏంటంటే దీంట్లో యాక్సినల్ వేరియంట్ అని ఒక వేరియంట్ ఉంటుంది. అది ఇన్వాల్వ్ అయిన వాళ్ళు మాత్రం ఏంటి అంటే వీళ్ళు పూర్తి రికవరీకి ఆల్మోస్ట్ 1 year పట్టిన వాళ్ళు కూడా నేను కొంతమంది చూశాను అన్నట్టు. ఇట్లాంటి వాటికి కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయన్నట్టు. ఇమ్యూనోగ్లోబులిన్స్ అనే ట్రీట్మెంట్స్ ఉన్నాయన్నట్టు. ఇవేంటి అంటే అవి యాంటీబాడీస్, బేసికలీ పూల్డ్ యాంటీబాడీస్ ఇవ్వడము. చాలా ఎక్స్పెన్సివ్ ఇంజెక్షన్స్ అవి. బట్ ఐ థింక్ 5 courses 3 courses చెప్తారు మీరు. యూజువల్గా ఇమ్యూనోగ్లోబులిన్స్ అనేవి 5 days ఇవ్వాల్సి వస్తుంది బాడీ వెయిట్ ప్రకారంగా. ఆల్మోస్ట్ ఆ ట్రీట్మెంట్కి 4 to 5 lakhs వరకు ఖర్చు అయిపోతున్నాం, విన్నామని. అది కాకుండా ఇంకొకటి ఉంటుంది అన్నట్టు, ప్లాస్మా ఎక్స్చేంజ్ అని. ఇది కైండ్ ఆఫ్ అంటే డయాలసిస్ లా ఎట్లా ఉంటుంది అట్లానే. దీంట్లో ఏంటి అంటే యాంటీబాడీస్ ని మనం రిమూవ్ చేస్తుంటాం, అవి తీసేసి కొత్త యాంటీబాడీస్ అవి తీసేసి మనము ప్లాస్మా ఎక్కిస్తుంటాం అన్నట్టు. ఇట్లాంటి వాటికి ప్లాస్మా ఫెరెసిస్ అంటారు అన్నట్టు. అది బహుశా కొంచెం స్లోవర్ దెన్. బోతర్ స్టడీస్ ప్రకారంగా చూస్తే బోతర్ ఈక్వల్లీ ఎఫెక్టివ్. ప్లాస్మా థెరపీ అనేది ఎవ్రీడే కాకుండా ఆల్టర్నేట్ డే ఇస్తుంటాము. అవి అయితే ఇమ్యూనోగ్లోబులిన్స్ అయితే డైలీ ఇవ్వడం. సో అది జీబీఎస్ నుంచి మనకి కాపాడుకోవడానికి ఏమీ లేదైతే. అంటే ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తే ఇంకా చచ్చినట్టు పడాల్సింది అంతే. యూజువల్గా ఏంటంటే ఇది మనం కాపాడాల్సింది ఏంటంటే ఈ బయట జంక్ ఫుడ్స్ కానీ లేకపోతే ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో యూజువల్గా అన్హైజీనిక్ మెథడ్స్లో కుకింగ్ వల్ల అదొకటి ఉంటుంది. ఆర్ ఈ కంటామినేటెడ్ మీట్ ఉంటుంది కదా, కంటామినేటెడ్ మీట్ వల్ల వచ్చే ఛాన్స్ ఉంటుంది, వాటి నుంచి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఇది. అది ఇనిషియల్గా క్యాంపెలోబాక్టర్ జెజిని అనేది గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్. దాని నుంచి రికవరీ అయ్యాక యాంటీబాడీస్ ఎప్పుడైతే తయారవుతాయో యాంటీబాడీస్ మన బాడీ మీద ఎఫెక్ట్ చేసినప్పుడు ఇట్లాంటి సిమ్టమ్స్ వస్తాయి. సో అన్హైజీనిక్ ఫుడ్ ఒకటి మనం అవాయిడ్ చేయాలి. ఎస్పెషల్లీ ఈవెన్ హాస్టలర్స్ లో కూడా వి సీ దీస్ కైండ్ ఆఫ్ డిసీజెస్. హాస్టల్స్ లో కూడా